అమ్మా ఆ, అమ్మా ఆ. నాకు ముద్దెట్టు. ఎవరా నీకు ఇలా నీకు ముద్దు నీకు ముద్దు అంటే బాబు ఆడకు బాబు, నేను వచ్చిందాకా చలక్కాయలు అయ్యి తిని ఆడుకో బాబు, ఎవ్వరు లేవు. అమ్మా నువ్వు వదిలేసి పొలంలోకి వెళ్ళిపోతున్నావు. నాకు నాకు పొలంలో- అమ్మా ఆ? నిన్న చిన్న పాము వచ్చిందమ్మా. అమ్మా ఆ చలక్కాయలు తాతయ్య తినేసాడు మళ్ళీ. తాతయ్య తినేస్తే నీకు కాయలు తెస్తాను. అమ్మా పెద్దయ్య పప్పలు కొని మిద్ది మీద దాచుకున్నాడే. కన్నం కూడా ఇంటికొట్టు పోయి అమ్మ గోందాన్ని చూసాడమ్మా. మంచం నిలబెట్టి మంచం కాలారు పెట్టి ముందు నా భుజాల మీద ఎక్కించుకున్నాను. ముందు నా భుజాల మీద ఎక్కించుకుంటే ఆ భుజాలు నొప్పెట్టి వదిలేస్తే తమ్ముడు 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 అంటాడు. మళ్ళీ కప్పగా మంచం తీసుకొని తల్లేట్టాడు. అయితే అమ్మా పెద్ద పప్పులని కొట్టింది స్కూల్లో కొట్టుకుని దొంగతనం తినేసావమ్మా. దొంగతాను కూల్లో కదా కన్నం కూర అరుగు మీద కొట్టుకుపోయి ఇద్దరు పంచుకు తిని అయితే ఉండే ఎట్టాడు అన్నీ తిని. అయితే మరి చిన్నప్పుడు మా ఐదుగురు అన్నదమ్ముళ్ళు నిన్ను బాగా ఎవరు ఏడిపించారు, ఇసికించారు. నేను సరిగా మాట వినకుండా. మాట అనుకోండి నువ్వే నేనే నువ్వే మరి. అందుకే పోయాకటేసి నీ బొబ్బులు పూలని పేరు బొబ్బుల పిల్లని పెట్టారా? అమ్మా నీకు ఆ కడుపుని ఎలా పుట్టాడు కానీ బొబ్బులు పూలమ్మా. ఉమ్. నీకు మనం అవలని ఏమన్నేమో. నేను మంచోడా కాదా? ఎందుకు మంచోడు? కొంచెం మంచోనా? ఎంత మంచోనా? మంచోడు. ఎంత మంచో ఎంత మంచోడు. ఏదైతే ఇంత మంచోడికి ఇంత కుట్టుగా ఏదో కథ చెప్పినట్టు యాపకాయ ఎంత ఆఫీస్కి తాటికాయ ఎంత తాళం అని అలా తాళం కొడుకు పుట్టాడు నీ పక్కడు. నా భుజం చేసుకో. అలా కాదు, ఇటు ఇటు సైడ్ అయ్యి. తాటికాయ ఎంత తాళం తాళం వస్తే యాపకాయ ఎంత ఆఫీసు నువ్వు, తాటికాయ ఎంత తాళం వాడు, కాకరకాయ ఎంత కన్నం పెట్టి ఆఫీసు యాపకాయ, తాటికాయ ఎంత తాళం, దొండకాయ ఎంత దొంగడి కింద ఆడే దూరినాడు. ఓలే జనార్దన. అయితే అంటాడు మొన్న, డాడీ నా నాన్నమ్మని ఎవరైనా అన్నారంటే నేను తాడు భూలోకని అలా అంతా చూసేస్తాను అంటాడు. తప్పురా అలా అనకూడదు అంతే. అవును డాడీ, నువ్వు మీ అమ్మని బాగా చూస్తే నేను నిన్ను బాగా చూసుకుంటాను అంటాడు. తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, నా విన్నపం ఏంటంటే, ఈరోజు ముక్కోట ఏకాదశి. ఉదయం లేచిన తర్వాత సరే మనం జనరల్గా మనకున్న పనులు ఇబ్బందుల వల్ల ఎప్పుడు గుడికి వెళ్ళాం, ఏదైనా గుడికి వెళ్ళి దండం పెట్టుకుందాం అని అనిపించింది. సరే అని రెడీ అయ్యాను. ఈలోగా గుడి దేవుడు ఎన్ని తరాలైనా ఎన్ని జన్మలు ఎత్తినా ఇక్కడే ఉంటారు, ఇంకా డెవలప్ చేస్తారు తప్ప గుడేమి ఎక్కడికి వెళ్ళిపోదు. కానీ మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్నలు ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మనకు దూరం అయిపోతారు. మన అమ్మా నాన్నలు అవ్వచ్చు, మన బిడ్డలకు మనమైనా అవ్వచ్చు, ఇదంతా అలా ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. కాబట్టి మా నాన్న ఎలాగో లేడు, నాన్నని చూసుకునే భాగ్యం అదృష్టం కూడా లేదు. మనకి జన్మనిచ్చిన అమ్మ ఉంది. అమ్మని ముందు దర్శనం చేసుకుందాం. అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలైనా ప్రేమగా మాట్లాడుకుందాం. ఎందుకనంటే దేవుడు గొప్పోడే, ఈ సృష్టిని నడిపిస్తుంది దేవుడు, ఒక శక్తి అయితే ఉంది, అందులో నో డౌట్. ఎందుకంటే మనకి సెల్ ఫోన్లో ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు ఈరోజు సెల్ ఫోన్లో మనకు కనిపిస్తున్నారంటే దానికి ఒక ఇంటర్నెట్ అనే ఇది ఉంది కాబట్టి చూస్తున్నాం. అలాగే మరి మనకు కనిపించకుండా మన వెనకాల ఉండి ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది. ఆ శక్తి ఏంటంటే దేవుడు. రూపాలు వేరు అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, శివయ్య అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, లేదంటే హల్లెలూయా అవ్వచ్చు, యేసుప్రభు అవ్వచ్చు, లేదా అల్లా అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా మన మానవులకి మనం ఇష్టపడే రూపంలో వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రపంచాన్ని, ఈ మానవ సృష్టిని నడిపించేది శక్తి దేవుడు అయితే ఉన్నారు. అది మనం ఇష్టపడే రూపాల్లో మనకు కనిపిస్తున్నారు. కానీ అది మనం తెలుసుకోకుండా నా దేవుడు గొప్ప,
మీ దేవుడు గొప్ప కాదు, మా దేవుడు గొప్ప అని మనలో మనమే ఈ విభేదాలు పెంచుకుంటున్నాం. దేవుడు ఉన్నాడు, అందులో నో డౌట్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, అల్లా, ఏసయ్య, పాదాపి వందనాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అందరికన్నా ముందు ఈ అమ్మకు వందనం. ఎందుకంటే ప్రతి తండ్రి జీవికి కూడా ఈ తల్లి గర్భం లేకపోతే మన బ్రతుకు లేదు, మన పుట్టక లేదు. అమ్మని మించిన దైవం ఉంటదా? అమ్మదే అమ్మ గుడే పెరుగుతాం. అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా, సరే అమ్మ గర్భంలోనే పెరిగి ఆ కలని ఏడ్చి ఏడ్చి ఏడిపించకురా. గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగయిందిరా. అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆ కాలని ఏడ్చి ఏడ్చి ఏడిపించకురా. గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగయిందిరా. అది చిన్న చరణం ఉంది, మిస్టేక్ వస్తుంది. ఓకే, పాడాలని ఉంది, ఆ లిరిక్స్ గుర్తు రావట్లేదు. ఏదైనా సరే ఈ వీడియోలో ప్రతి కొడుకు కూతురు మనకు జన్మించిన తల్లిదండ్రులని వాళ్ళు ఇచ్చే ఆస్తులకు కానీ వాళ్ళు సంపాదించిన భూములు పుట్టలకు కానీ ఆశపడకుండా మనం ఈ భూమి మీదకి రావడానికి ఆ తల్లి ఎన్నో త్యాగాలు చేసి మనల్ని కనడానికి ఎన్నో దేవుళ్ళకు మొక్కితే మనం ఈ మానవ జన్మ మనకి ఇచ్చింది తల్లి తండ్రి. ఈ తల్లిదండ్రులు మాత్రం మనం బ్రతుకున్నంతకాలం, వాళ్ళు బ్రతుకున్నంతకాలం, వాళ్ళు ఉన్నంతకాలం దగ్గరుండి చూసుకోవాలి. వాళ్ళు లేకపోతే వాళ్ళ జ్ఞాపకాలతో మనం నిరంతరం వాళ్ళు గుర్తు చేసుకోవాలి. అప్పుడు దేవుడు కూడా మన చిత్తశుద్ధిని చూసి సంతోషిస్తారు. లేదంటే దేవుడు కూడా మనల్ని నమ్మడు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనే నువ్వు పూజించలేదు, ప్రేమించలేదు, గౌరవించలేదు, వాళ్ళకి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేదు, నువ్వేదో నీ కోరికలు కలిగాయని నా గుడికి వచ్చి నువ్వేదేదో పాలాభిషేకం, పౌలాభిషేకం, గొర్రెపోతుల్ని మేకపోతులు వేసి చేసేస్తే మాత్రం నేను నమ్మేస్తానా అని వాళ్ళు కూడా మనల్ని దూరమని పెడతారు. ఎందుకంటే వాళ్ళు సృష్టించి మనల్ని అందరినీ సృష్టించిందే దేవుడు. అతనికి తెలియదా మనం ఏం చేస్తున్నాం, మన ఆత్మ ఏం ఆలోచిస్తుంది అనేది. మన అంతరాత్మ దేవుడిని సృష్టించింది ఒక అమ్మే. అంచేత సృష్టించినోడు బెమ్మని సృష్టించింది ఒక అమ్మే. అంచేత మనం ఎక్కడున్నా, ఎన్నున్నా, ఏం చేస్తున్నా మన తల్లిని తండ్రిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రేమించాలి. జై వెంకయ్యమ్మ, జై తాడి భూలోక, జై తాడి భూలోక, జై తాడి వెంకయ్యమ్మ, జై అమ్మ.